ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం దేవీ చౌక్లో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. స్థానిక దేవీ చౌక్లో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పందిరిరాట ముహూర్త కార్యక్రమం ఆదివారం ఉదయం 7:28 జరిగింది. ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు పందిరిరాట ముహూర్తంలో పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది 91వ సంవత్సరానికి చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 7:28 ఆలయ ప్రధానార్చకుడు దొంతంశెట్టి వెంకటశ్రీ కాళహస్తీశ్వరరావు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పందిరిరాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేవీ చౌక్లో ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా ప్రజలు, భక్తుల సహకారంతో ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. ఎన్నో ఉద్యమాలకు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దేవీ చౌక్ ఆలంబనగా నిలిచిందన్నారు. ఈ కనకదుర్గమ్మ చల్లని చూపులతో నగర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థించారు. 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, అల్లక సాంబం, బత్తుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 91వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాట ముహూర్త కార్యక్రమం మరి శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్ధలతో దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ రోజు నుండి మరి విజయదశమి పర్వదినం వరకు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేవి ఉత్సవ కమిటీ వారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి, అమ్మవారి అనుగ్రహం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఇవ్వడానికి మరి దేవి ఉత్సవ కమిటీ వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా ఖచ్చితంగా అమ్మవారు పూర్తిగా వారికి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి దేవీ చౌక్ అంటేనే ఒక ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దేవీ చౌక్లోనే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరగడం, పోరాట ఉద్యమ కార్యక్రమాలు జరగడం, దేవీ తల్లి అనుగ్రహంతోనే ఇక్కడ రాజమండ్రి నుంచి ఎవరు రాజకీయాల్లో ముందుకొచ్చినా, రాజకీయాల్లో ముందుకు వెళ్ళినా, ఎవరు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో పోటీ చేసినా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకెళ్ళి కార్యక్రమాలు చేయడం మనందరికీ తెలుసు. దేవి ఉత్సవ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం జయప్రదంగా, విజయవంతంగా, వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నగరంలో మన బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవి చౌక్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 91వ శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరాట వేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి పేరు మీద 9 రోజులు ఇక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో, యజ్ఞ యాగాలతో అంగరంగ వైభవంగా ఇక్కడ 9 రోజులు శరన్నవరాత్రి చేయడం అనేది గత 91 సంవత్సరంగా కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం 97వ సంవత్సరంగా ఈ ఉత్సవ కమిటీ వారు మరింత ఉత్సాహంతో ప్రజా పరిపాలన, ప్రజలు మెచ్చే పాలన వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా సంకల్పించారు. ఈ యొక్క దేవి చౌక్లో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు కోరిన కోరికలు తక్షణమే తీర్చి ఈ యొక్క రాజమహేంద్ర ప్రజలనే కాకుండా ఈ చుట్టుపక్కల సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి వారి కోరిన కోరికలు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయనే నమ్మకంతో చాలామంది ప్రజలు ఇక్కడ విశ్వాసంతో ఉంటారు. అదేవిధంగా ఈ శరన్నవరాత్రులు 9 రోజులకు కూడా ప్రకృతిని అంతా కూడా సంతోషంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సకల జీవకోటి సుఖశాంతులతో ఉండాలని, ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అమ్మవారి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కించి ప్రశాంతమైన, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించే విధంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రార్థించి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా ఈ యొక్క వరదలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. వరదల వల్ల చాలా అపారమైనటువంటి ఆస్తి నష్టం, జీవ నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రార్థించి కృష్ణమ్మ చల్లగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిద్దాం. స్థానిక దేవి చౌక్లో రాజమహేంద్రి నగరంలో గల ముఖ్యమైన స్థానం దేవి చౌక్లో అమ్మవారి ఉత్సవానికి పందిరాట మహోత్సవం వేయటం జరిగింది.
ఉదయం 7:28 అమ్మవారి రాటమహోత్సవం వేయటం జరిగింది. అలాగే ఈ ఉత్సవాలు 3వ తారీఖు నుంచి ఉదయం నుంచి కూడా 8:40 కలస్థాపనతో ఉత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే ఈ గత సంవత్సరం మాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో పెద్దలు, డిపార్ట్మెంట్ వారు, పొలిటీషియన్స్ మొత్తం అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు ఈ ఉత్సవాలకి. అలాగే భక్తులు కూడా బాగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ సహకారం మాకు అందించి ఈ కార్యక్రమాన్ని దేదీప్యంగా జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.